సంధ్య థియేటర్లో ఏదైతే దారుణ ఘటన చోటు చేసుకుందో, అంటే పుష్ప 2కి సంబంధించి ప్రీమియర్ షోలో, అంటే ప్రీమియర్ షో సినిమా చూడడానికి ఎవరైతే ఒక ఫ్యామిలీ వచ్చిందో దిల్షుక్ నగర్ నుంచి కూడా, ఆ ఫ్యామిలీలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది తొక్కిసలాటలో. తన కుమారుడు కూడా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు అంటూ కూడా తండ్రి భాస్కర్ అయితే చెప్పడం జరుగుతుంది. అసలు నిన్న ఏం జరిగింది, ఏ సమయానికి వెళ్ళారు, ఏంటనే విషయాల గురించి ఇప్పుడు భర్త భాస్కర్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అసలు నిన్న మీరు ఏ సమయానికి వెళ్ళారండి సినిమాకి? 9:30కి వెళ్ళాను మేడం. 9:30. మీ వైఫ్ అల్లు అర్జున్ ఫ్యానా లేకపోతే పిల్లలా? లేకపోతే పిల్లలు అల్లు అర్జున్ ఫ్యాన్. ఏదున్నా అతను పుష్ప అనే ఆ కాలనీలో అందరూ కూడా అతన్ని పుష్ప అనే పిలుస్తారు. ఎందుకంటే అంత ఫుల్ క్రేజ్ అతనికి అల్లు అర్జున్ అంటే. ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నుంచే నాకు టార్చర్ చేస్తుండే, డాడీ వెళ్దాం అంటే, నీకు ఎందుకు, నేను పక్కా చూపిస్తా సినిమా అంటే. ఇట్లా ఈ రోజు ముందు రోజు కూడా అడిగిండు, డాడీ పోతున్నామా అంటే, నువ్వు స్కూల్ కంటిన్యూ పోతే నేను తీసుకెళ్తా అంటే, కంటిన్యూ పోతా డాడీ అని కంటిన్యూ వెళ్తాడు. అయితే ఆ రోజు కాల్ చేసిండు, డాడీ ఆటో బుక్ చేయి, మేము థియేటర్కి వచ్చేస్తామంటే నేను ఆటో బుక్ చేసిన. వాళ్ళు ముగ్గురు థియేటర్కి వచ్చారు. నేను ఆఫీస్ నుంచి క్రాస్ రోడ్ వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే అక్కడ ఎంట్రన్స్లో కొంచెం మూమెంట్ ఉంది. అప్పటికి అల్లు అర్జున్ ఏ సమయానికి వెళ్ళారండి? 9:30, ఎగ్జాక్ట్ 9:30, 9:25 to 9:30 మధ్యలో అక్కడ గేట్ దగ్గర ఎంట్రన్స్లో సైడ్ నిలబడ్డాము. నా పిల్లల్ని కనిపించగానే నేను అక్కడ వెళ్ళి సైడ్ నిలబడగానే కొంచెం మూమెంట్ రాగానే కొద్దిగా పంపిస్తున్నారు కదా, వెళ్దామని కొంచెం ముందుకు వెళ్ళగానే మా మిస్సెస్ కొంచెం ముందుకు వెళ్ళిపోయింది, నేను బ్యాక్ ఉన్నాను. సరే ముందుకు వెళ్తుంది కదా వెళ్ళని అని అప్పుడే అల్లు అర్జున్ వచ్చింది. ఫుల్ ప్రెషర్ వచ్చేసింది, నూకడం దొబ్బడం అది ఫుల్ అయిపోయింది. నేను మా పాప ఏడుస్తే నేను పక్కకు సైడ్లో నిలబడ్డాను. ఒక 5 minutes ఆగి కాల్ చేస్తే మా మిస్సెస్ లిఫ్ట్ చేసి ఇక్కడ లోపలనే ఉన్నా అండి అన్నారు. అనగానే నేను కాల్ కట్ చేసి ఒక 5 minutes ఆగి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. లోపలికి వెళ్తాం ఎట్లా కదా, లోపలనే ఎక్కడైనా స్టక్ అయిండొచ్చు, ఫోన్ పడిపోయిందో ఏమో అని లోపలికి వెళ్ళి సీట్ నెంబర్ దగ్గర వెళ్ళి చూసిన. అక్కడ థియేటర్ లోపలికి వెళ్ళి కూడా చూసారు, అక్కడ ఎవరు కూడా లేరు, బయటకు వచ్చి చూసారు. మరి ఎవరైనా అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? అప్పటికి మీ పాప కూడా ఏడుస్తా, మా పాప ఏడుస్తున్నది, ఇట్లా మిస్సింగ్ అయింది నాకేం తెలియదు. ఇమీడియట్ పక్కనున్న వాళ్ళు, మీ పాప ఏడుస్తుంది కదా సార్, బయట ఎవరైనా దింపిరండి, ఈ క్రౌడ్లో మళ్ళీ ఆ పాప మిస్ కాగల. చిన్న డౌట్ అండి, అంటే మీరు ఉండేది దిల్షుక్ నగర్, సో సంధ్య థియేటర్ వరకు ఎలా, అంటే బాబుకి ఇష్టం కాబట్టి వచ్చారా? లేకపోతే బాబుకి ఇష్టం కాబట్టి, అంటే కొన్ని సినిమా సంధ్య థియేటర్స్ మెయిన్ థియేటర్లో ఎక్కువ చూస్తాము, ప్లస్ బాబుకు ఇంట్రెస్ట్, ముందు రోజు నైట్ ఉంది కదా అని అట్లా ఇంట్రెస్ట్ ఉందనే అక్కడికి వెళ్ళాము. సో మరి మీ పాపని వదిలేసి వచ్చారు మీరు తెలిసిన వాళ్ళ దగ్గర, వచ్చాక అసలు ఏం జరిగింది? మీ బాబు ఆ పరిస్థితుల్లో ఉన్నారని, లేకపోతే మీ భార్య తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందని ఎవరు చెప్పారండి? అది తెలియలే. ఫస్ట్ బాబుని, మా పాపని అక్కడ డ్రాప్ చేసి నేను రామ్నగర్ నుంచి మళ్ళీ ఆటోలో వచ్చాక అక్కడ పోలీస్ వాళ్ళు అడిగితే ఎక్కడ ఉన్నారు సార్ అది ఇది అంటే, ఇట్లా మా బాబు మిస్ అయ్యారా అంటే, అక్కడ లోపలికి వెళ్ళి అడగండి సార్ అంటే, లోపలికి వెళ్ళి ఒక సార్ వాళ్ళు అందరు వెయిట్ చేస్తుంటే అక్కడ అడిగాను, సార్ మా మిస్సెస్ బాబు కనిపిస్తలే అంటే, ఏజ్ ఎంత అంటే 8 years 9 years ఉంటాడు సార్ అంటే, ఫోన్ తీసి ఈ వీడియో చూపించారు, ఇట్లా పడిపోయి ఉన్నది, అన్కాన్షియస్ ఉన్నాడు, ఇట్లా ప్రెస్సింగ్ చేయడం అవన్నీ చూపించాను. సార్ మా బాబాయ్ సార్ ఎక్కడున్నాడు సార్, ప్లీజ్ సార్ చెప్పండి సార్ ఎక్కడున్నారు సార్ అంటే, ఆగాగు ఇక్కడే ఉండు అని ఒక 10 minutes తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ అని చెప్పారు. అక్కడ తీసుకెళ్ళి ముందుకెళ్ళి చిక్కడపల్లి, అక్కడి వరకు వెళ్ళాక టర్న్ చేసుకొని చిక్కడపల్లి పిఎస్ వెళ్దామన్నాడు. చిక్కడపల్లి పిఎస్ వెళ్ళాము. ఒక 20 minutes అక్కడ వెయిట్ చేసిన తర్వాత కిమ్స్లో ఉన్నారు, అక్కడ లేరు, స్కీమ్స్కి రమ్మని కాల్ చేశారు. మళ్ళీ ఇమీడియట్ కిమ్స్కి వెళ్ళాక అప్పుడు చూస్తే అక్కడ ఐసీలో అడ్మిట్ చేయాలి, వెంటిలేటర్ మీద ఉన్నాడు బాబు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఇమీడియట్ ఐసీయూకి షిఫ్ట్ చేయాలి అన్నారు. సరే చెయ్యండి మేడం, ఏది ఉందో చేయండి. బాబు పరిస్థితి విషమంగానే ఉంది, అన్కాన్షియస్సే ఉన్నాడని చెప్పారు. అప్పుడు ఈ పిఎస్ మేడం ఒకళ్ళు అక్కడే ఉన్నారు. మేము వెళ్ళగానే కొంచెం రెస్పాండ్ అయ్యి అక్కడ చూసి బాబుని అది చేసినాక ఇమీడియట్ ఐసీయూకి షిఫ్ట్ చేద్దాము, ఇక్కడ వద్దు అని ఐసీయూ షిఫ్ట్ చేశారు. ఐసీయూ షిఫ్ట్ చేసినాక 2 o'clockకి నాకు అప్పుడు మా మిస్సెస్ గురించి అప్పుడు చెప్పారు,
అప్పటి వరకు మా మిస్సెస్ది ఏమీ చెప్పలేదు. అంటే బాల్కనీ నుంచి సడన్గా తోపులాట్లో కింద పడిపోయారు, కింద అభిమానులందరూ కూడా తొక్కిసలాట్లో ఆ విధంగా జరిగిందని చెప్పి మీకు చెప్పారు సార్. అదే సార్, అట్లాగే ఉంది వీడియోలో, అదే ఉంది కదా వీడియోలో, అట్లనే ఉంది కదా మేడం. అంటే మామూలుగా చెప్పాలి అంటే సంధ్యా థియేటర్ మామూలు సినిమాలకే కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది, అలాంటిది అల్లు అర్జున్ సినిమా అంటే ఇంకా ఎక్కువగా అధిక రష్ ఉంటుంది, ఫ్యాన్స్ అందరూ వస్తూ ఉంటారు, అందులో అల్లు అర్జున్ కూడా వస్తున్నారు. అల్లు అర్జున్ వస్తారన్న విషయం మీకు తెలుసా? తెలీదు, మాకు తెలిస్తే అంత క్రౌడ్ ఉంటే కూడా మేము బయటనే ఉంటుంటే, మీ లోపలికి వెళ్ళకుండా బయటనే ఉంటుండే, మీ చూడాలనుకున్నా కానీ బయట నుంచి చూసి అట్లా చేస్తుండే. అసలు వస్తుందని లాస్ట్ మూమెంట్ దాకా తెలియదు. అయితే ఒకవైపు నుంచి చూసుకుంటే ఇలాంటి దారుణ ఘటన అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఏదో విషాదం చోటు చేసుకుంటూ అది ఒకవైపు నుంచి సంధ్యా థియేటర్ యాజమాన్యందా లేకపోతే పోలీసుల నిర్లక్ష్యమా లేకపోతే అభిమానుల నిర్లక్ష్యం వల్ల జరిగింది? అందరిది ఉంది మేడం, ఎవరిదని చెప్పనీకి ఉంటుంది, అందరిది ఉంది. పోలీస్ వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరు సేవ్ చేయలేరు మా మిస్సెస్ని బాబుని. ఎన్ని నెలలు అయింది పెళ్ళి? 10 years అయింది మేడం. 10 years అయింది. అయితే ఇప్పుడు ఒకవైపు అసలు మిమ్మల్ని అడగకూడదు, కాకపోతే మామూలుగా అడుగుతున్నాము. ఒకవైపు భార్య చనిపోయింది, మరోవైపు కొడుకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మరి దీని గురించి అల్లు అర్జున్ అభిమానులు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానీ దీని మీద ఏమైనా స్పందించారా? ఎవరు రెస్పాండ్ కాలే మేడం, ఎవరు ఒక్కరు కూడా ఏం రెస్పాండ్ కాలే, ఏ కాల్ రాలే, ఎవరు హాస్పిటల్ దగ్గర కూడా ఎవరు రాలేదు. నిన్న మీ బాబు కనిపించట్లేదు, మా భార్య కనిపించట్లేదు అని మీరు పోలీసులను కానివ్వండి యాజమాన్యం అడిగినప్పుడు, సంధ్యా థియేటర్ యాజమాన్యం అడిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? సంధ్యా థియేటర్ యాజమాన్యం అడగలే, అక్కడ కింద డౌన్లో పోలీస్ వాళ్ళు ఉండే, పోలీస్ వాళ్ళని అడిగితే అప్పుడు 1/2 hour 45 minutes తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు, వీడియో చూపించి అప్పుడు చేస్తే నేను కన్ఫర్మ్ అయినాను అప్పుడు మా బాబాయ్ అని. ఇప్పుడు బాబుకి ఎంత ఖర్చు అయిందండి? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఎంత ఖర్చు అయింది? మీకు ఎలాంటి న్యాయం కావాలి? హాస్పిటల్లో ఖాళీ పేమెంట్ ఏమైనా పే చేస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది సార్, కొద్దిగా పే చేయండి అంటే, ఎంత పే చేయాలంటే మీరు పే చేయాలంటే ఒక 50,000 పే చేస్తాను సార్, మిగతా ఏమైనా ఉంటే రేపు చేయండి అంటే, ఓకే అండి 50,000 మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని 50,000 పే చేసిన. దాని తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి ఐసీయూలో పెట్టారు. తర్వాత ప్రాసెస్ అయినాకనే ఐసీయూలో తీసుకెళ్తామంటే, నేను ప్రాసెస్ చేయండి సార్, నేను క్యాష్ పే చేస్తానే అప్పుడే పే చేసేసి ఐసీయూకి తీసుకెళ్లారు. అప్పుడు ఇప్పుడు అంటే మీ కుటుంబంలో ఒకవైపు మీ వదిన అలాగే ఆ బాబు కూడా చనిపోవడం జరిగింది, ఇది ఎవరి నిర్లక్ష్యం అంటే? ఎవరి నిర్లక్ష్యం అంటే ఫస్ట్ సినిమా థియేటర్ నిర్లక్ష్యం, ప్రొటెక్షన్ ప్రాపర్గా లేదు, పోలీస్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పేసి. ఆ సినిమా థియేటర్ ఎంత సపోర్ట్ చేస్తూ అంతకంటే ఓవర్ పబ్లిక్ ఉన్నారు. ఆ ఓవర్ పబ్లిక్ ఉన్నప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే ఒక ప్రయర్ సేఫ్టీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒక సేఫ్టీ లేకపోవడం వల్ల ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. ఆ ప్రాణం గురించి మాకు బాధ ఉంటుంది. ఇప్పుడు మాకు ఆ సపోర్ట్ కావాలి. అక్కడ ఏమైందో ఎవరు చెప్తలేరు, అక్కడ ఏమైందో మాకు కూడా తెలీదు. ఇప్పుడు తండ్రి కూతురు బయట ఉండే, తల్లి కొడుకు లోపల ఉండే, లోపల అసలు ఏమైంది అనేది తల్లికి కొడుకుకే తెలుసు. తల్లి ఇప్పుడు చెప్పలేని స్థితిలో ఉన్నది, చెప్పలేని పరిస్థితిలో ఉన్నది, లోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్న కొడుకు వెంటిలేటర్ మీద ఉన్నాడు, అతను కాపాడుకోవాలి. అసలు ఏమైంది చెప్పాలంటే లోపల ఏమైంది, పబ్లిక్ వచ్చి మీద పడ్డారా, కింద పడేసిరా, అసలు ఏమైంది? మేము వెళ్ళి యాజమాన్యాన్ని అడిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా స్పందించిన పరిస్థితి. అక్కడ ఉన్న సెక్యూరిటీ వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే అభిమానులు ఎక్కువగా ఉండడం వల్ల తొక్కిసలాట వల్ల వాళ్ళు చనిపోవడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తొక్కిసలాట ఎంత జరిగినా రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. తొక్కిసలాట జరిగింది, ఎక్కడ జరిగింది? థియేటర్ అవుట్ సైడ్ జరిగిందా? కాదే, థియేటర్ లోపల జరిగితే పోలీస్ వాళ్ళు బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేశారు ఇద్దరికి. బాబుకి చేసిన సిపిఆర్ వెంటిలేటర్ మీద ఉన్నారు, తల్లికి చేసిన సిపిఆర్ అది తల్లి అసలు సిపిఆర్ కూడా రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు తల్లి మనకు లేనే లేదు. సో మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ రైట్ నో కావాలి. అది అల్లు అర్జున్ వల్లే, ఇప్పుడు అల్లు అర్జున్ వల్లనే ఇన్సిడెంట్ అయింది అంటే అల్లు అర్జున్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ రైట్ నో. అల్లు అర్జున్ పర్సనల్ అసిస్టెంట్ టీమ్ ఏదైతే ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబుల్ రైట్ నో. సో మాకు ఆ సపోర్ట్ కావాలి. థియేటర్ అయితే థియేటర్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఇది జరిగి దాదాపుగా నిన్న రాత్రి జరిగింది. ఇప్పుడు వరకు కూడా అల్లు అర్జున్ టీమ్ కానీ అల్లు అర్జున్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, హాస్పిటల్ కి ఇంటిమేషన్ లేదు, ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా హాస్పిటల్ కి ఇంటిమేషన్ లేదు. అరే ఇలా పలానా మన వల్ల జరిగింది, మన వల్ల జరిగినప్పుడు మనము మన సైడ్ ఉండాలి. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చాడు అంటే నేను తీసిన సినిమా
జనాలు చూడడానికి వచ్చాడు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. ఆ బాబు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్, ఎప్పటి నుంచో కూడా సినిమాకి వెళ్ళాలని చెప్పి తండ్రిని ఎంతగానో ఇబ్బంది కూడా పెట్టాడు. ఇప్పుడు ఒక తండ్రి ఆవేదన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను రీసెంట్గా చూసాను స్టోరీలో అల్లు అర్జున్ వాళ్ళ కొడుకు ఏ ప్రౌడ్ సన్ అని చెప్పాడు. ఇప్పుడు అదే సన్ ఇక్కడ కూడా ఒక ప్రౌడ్ సన్ అనేది ఒక ప్రౌడ్ ఫాదర్ అనిపించుకోవాలంటే రైట్ నో ఈ ఫాదర్ కూడా సర్వైవ్ చేయాలి, ఆ కొడుకుని కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే ఎలా, ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు మాకు ఆ సపోర్ట్ కావాలి. కొడుకు కోరుకున్నాడు కాబట్టి ఆ కోరిక నెరవేర్చే ఇదిలో ఈ దారుణ ఘటన జరిగింది. అంతే. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలండి? ఎందుకంటే మీ వదిన ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు బాబు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక 3 hours 2 hours బ్యాక్ మేము డాక్టర్ తోటి కౌన్సిలింగ్ అయింది. సెకండ్ కౌన్సిలింగ్కి ఫస్ట్ కౌన్సిలింగ్కి కూడా మాకు ఏ డిఫరెన్స్ లేదు. ఇట్స్ బీన్ 12 hours ఆన్ ద వెంటిలేటర్ అండ్ మాకు ఆన్ ద వెంటిలేటర్ కూడా వీ నీడ్ 72 hours అండ్ కంప్లీట్లీ 10 to 15 minutes ఆఫ్ ఆక్సిజన్ అందలేదు బాబుకి. సో హీ ఈజ్ ఆన్ అ క్రిటికల్ కండిషన్ రైట్ నో అండ్ ఆర్గాన్స్కి కూడా ఆక్సిజన్ అందలేదు. సో రైట్ నో ఆర్గాన్స్ అనేది మళ్ళీ ఆక్సిజన్ తెచ్చుకోవాలి. సో హీస్ కంప్లీట్లీ ఆన్ ద సిస్టమ్ అండ్ వెంటిలేటర్ ఈజ్ సపోర్టింగ్ టు సర్వైవ్ హిస్ లైఫ్ రైట్ నో. సో మాకు ఆ సపోర్ట్ అనేది కావాలి, బాబుని కాపాడుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాణం కోల్పోయినాం, ఆ ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. కనీసం బాబునన్నా మేము తెచ్చుకోవాలి, ఆ బాబునన్నా చూసుకోవాలి ఆ తండ్రి ఇప్పుడు. సో మాకు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కావాలి రైట్ నో. అయితే ఇప్పుడు బాబు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్స్? 72 hours of observation with continuous treatment for every second we need to give every treatment to the son as per his రిక్వైర్మెంట్. సో ట్రీట్మెంట్ అనేది ఆగే పరిస్థితి లేదు, ఆగిపోయినా కూడా ఆ బాబు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. సో ట్రీట్మెంట్ అనేది కంటిన్యూగా 12 to 8 hours ఆఫ్ కంటిన్యూ టెస్ట్ కావాలి. అండ్ ఎవ్రీ టెస్ట్కి వాట్ ఎవర్ ద ప్రోగ్రెస్ వీ హ్యావ్ ఆ ప్రోగ్రెస్ మీదే డిపెండెన్సీ ఇప్పుడు రైట్ నో. ఆ బాబు పరిస్థితి ఏంటంటే ఆ ప్రోగ్రెస్ మీదే. సో 72 hours మనకి ఒక ప్రాణం కాపాడుకోవాలనుకో 9 ఏళ్ళ ప్రాణం కాపాడుకోవడానికి 72 గంటలు మాత్రమే ఉంది. ఆ 72 గంటల్లోనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు లేదంటే ఇంకో ప్రాణం కోల్పోయిన వాళ్ళం మనమే అవుతాం. సో ఆ ప్రాణాన్ని కోల్పోకుండా ఉండే టైం మనకు ఉంది రైట్ నో. సో మాకు ఆ సపోర్ట్ అనేది కావాలి. హాస్పిటల్కి సపోర్ట్ ఇవ్వగలుగుతారా ఇవ్వండి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వగలుగుతారా ఇవ్వండి, బట్ వాట్ ఎవర్ ద సపోర్ట్ యూ క్యాన్ ఏబుల్ టు గివ్ ప్లీజ్ కైండ్లీ ప్రొవైడ్ దట్ సపోర్ట్ టు అస్. సో రైట్ నో వీ రిక్వైర్ సపోర్ట్. యాజమాన్యం మీద కేసు నమోదైంది, పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఇంక ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉంటాయంటారు? A prayer planning, protection, everything requires to not repeat these kinds of incidents. పోలీస్ వాళ్ళు కూడా చేశారు, వాళ్ళ సిపిఆర్ చేశారు. హార్డ్లీ 3 members ఆఫ్ పీపుల్ ఆఫ్ పోలీస్ సిపిఆర్ చేశారు. వాళ్ళు సిపిఆర్ చేయడం వల్లనే తల్లి ఒకసారి మేల్కుంది, మళ్ళీ కోల్పోయాం. బాబు కూడా సిపిఆర్ వల్లనే కోలుకున్నాడు. సో అదే అంటున్నాను, మాకు మళ్ళీ ఆ సపోర్ట్ అనేది కావాలి. అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ బీన్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దేర్ జాబ్స్. సో దట్ ఈస్ మెయిన్ విచ్ వాజ్ మిస్సింగ్ అండ్ దిస్ ల్యాక్ ఆఫ్ దిస్. ఏది చేసినా కూడా ఒక ప్రాణం కోల్పోయాము. సో ఆ యాజమాన్యం కూడా ఇంకోసారి ఇలాంటి స్థితులు కాకుండా చూసుకోవాలి అంతే. సో చూడొచ్చు, కొడుకు కోరిక కోసం ఏదైతే పుష్ప 2 సినిమా ఉందో అక్కడికి తీసుకొని వెళ్ళాడు తండ్రి. అంతలోనే విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైనప్పటికీ ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ దీని మీద స్పందించని పరిస్థితి. ఎలాగైనా సరే మా కొడుకుని మేము కాపాడుకోవాలి, 72 గంటలు మాత్రమే ఉంది అంటూ కూడా తండ్రి ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అనేది కూడా మనం చూడొచ్చు. అసలు ఆయన బాధ వర్ణించలేనిదని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ తల్లిని కోల్పోయాము, ఇప్పుడు నా భార్యని కోల్పోయాను, ఇప్పుడు కొడుకు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు అంటూ ఎంతగానో కన్నీరు మున్నీరవుతున్నారని చెప్పారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.